భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శరీరేంద్రియ మనస్సులను జయించినవాడు తనకు తానే ఎందుకు మిత్రుడు అను దానిని స్పష్టపరచుటకై శరీరేంద్రియ మనోరూపమైన ఆత్మను వశపరుచుకొనుట వలన కలుగు ఫలములను వివరించుచున్నాడు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవ మానయోః. శీతోష్ణములు సుఖదుఃఖములు మానవమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానందగణ పరమాత్మ చక్కగా స్థితుడయ్యుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. శీతోష్ణ సుఖ దుఃఖ మానవమానములలో చిత్తవృత్తులు ప్రశాంతముగా ఉండుటయనగానేమి? శీతోష్ణములు సుఖ దుఃఖములు మానవమానములు అనున్నవి ఉపలక్షణములు మాత్రమే. ఈ సుఖ దుఃఖాది ప్రస్తావనలను శరీరేంద్రియ మనస్సులకు సంబంధించిన ప్రాపంచికములైన పదార్థములు, భావములు, సంఘటనలు మొదలగు వానికి ప్రతీకలుగా గుర్తింపవలెను. ఇట్టి అనుకూల ప్రతికూల పదార్థములు, భావముల, వ్యక్తుల, సంఘటనల సంయోగ వియోగముల యందు అంతఃకరణమునందు రాగద్వేషములు, హర్షశోకములు, ఇచ్ఛాభయములు, ఈర్ష్యాసూయాలు, కామక్రోధ విక్షేపాది వికారములేవియును ఏమాత్రము లేకుండుట, ఎట్టి పరిస్థితులయందైనను చిత్తము సమానముగా ప్రశాంతముగా ఉండుట, దీనినే శీతోష్ణ సుఖ దుఃఖ మానవమానములయందు చిత్తవృత్తులు ప్రశాంతముగా ఉండుట అని అందురు. జితాత్మనః అనగానేమి? ఈ పద ప్రయోగం యొక్క విశేషమేమి? శరీరేంద్రియ మనస్సులను పూర్తిగా తన వశమునందుంచుకొనిన సాధకుని జితాత్మ అని అందురు. అట్టివాడు సర్వకాల సర్వావస్థలయందును ప్రశాంతముగా నిర్వికారుడుగా ఉండును. సంసార సాగరము నుండి తనను తాను ఉద్ధరించుకొని పరమాత్మ ప్రాప్తినందును. కనుక అతడు తనకు తానే మిత్రుడగును. ఈ భావమును తెలుపుటకే జితాత్మనః అను పదము ప్రయోగింపబడినది. పరమాత్మ అను పదమునకు అర్థమేమి? సమాహితః అనగానేమి? పరమాత్మ అను పద ప్రయోగము సచ్చిదానందగణ పరబ్రహ్మను తెలుపును. సర్వకాల సర్వావస్థలయందును స్థిరచిత్తుడైన విజితాత్మునకు సదా సర్వత్ర ప్రత్యక్షముగా గోచరించువాడు అను భావమును తెలుపుటకు సమాహితః అను పదము ప్రయోగింపబడినది. శరీరేంద్రియ మనస్సులను వశపరుచుకొనుట వలన కలుగు ఫలము పరమాత్మ ప్రాప్తి అని తెలుపబడినది. అట్లు పరమాత్మ ప్రాప్తి నందిన పురుషుని లక్షణములను 2 శ్లోకములలో వర్ణించుచు అతనిని ప్రశంసించుచున్నాడు. జ్ఞాన విజ్ఞాన్ తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పరమాత్మ ప్రాప్తినందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ
అను పదప్రయోగమునకు అర్థమేమి? పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వ ప్రభావము, మహత్యము మొదలగు వాని యథార్థ జ్ఞానమును జ్ఞానమని అందరు. సగుణ నిరాకార సాకార తత్వము యొక్క లీలలు, రహస్యము, మహత్వము, గుణ ప్రభావాదుల యథార్థ జ్ఞానమును విజ్ఞానమని అందరు. పరమాత్ముని సగుణ నిర్గుణ సాకార నిరాకార తత్వముల జ్ఞానమును పూర్తిగా కలిగిన వాడును ఈ రెండు తత్వముల యథార్థ జ్ఞానముతో తృప్తి నందిన అంతఃకరణము గలవాడును తెలుసుకొనవలసిన దంతయును తెలిసినవాడును అనగా ఇంకనూ తెలుసుకొనవలసినది ఏమియూ లేనివాడును అగు యోగి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనబడును. కూటస్థ అనగానేమి? కంసాలివారు, కమ్మరివారు ఉపయోగించు డాకలి అను పరికరమును కూటము అని అందురు. దానిపై బంగారు, వెండి, ఇనుములు మొదలగు లోహ వస్తువులను ఉంచి సుత్తితో గాని సమ్మెటతో గాని కొట్టుదురు. మాటి మాటికి కొట్టినప్పుడు దానికి బలమైన దెబ్బ తగులుచునేయుండును. అయినను అది కదలక మెదలగా ఏమాత్రము చలింపకయుండును. అదే విధముగా వివిధములైన తీవ్రాతి తీవ్ర దుఃఖములు సంభవించినను తన స్థితి నుండి లేశమాత్రము చలింపనివాడును అంతఃకరణమునందు ఎట్టి వికారములకును లోనిగానివాడును సర్వదా నిశ్చల భావముతో పరమాత్మ స్వరూపమునందే స్థితుడైన వాడును అగు సాధకుడు కూటస్థుడు అనబడును. విజతేంద్రియా అనగానేమి? యోగి ప్రాపంచిక విషయములన్నీయును క్షణికములనియు మాయామయములనియు భావించును కనుక వాటి యందు ఏమాత్రమును ఆసక్తిని చూపడు. ఆ కారణమున అతని ఇంద్రియములు నిస్సారములైన విషయ భోగముల యందు వైముఖ్యమును చూపును. అవి లోకహితమునకై ఆ యోగి ఇచ్ఛానుసారముగా ప్రవర్తించును. అవి స్వతంత్రముగా వ్యవహరింపజాలవు. అతని మనస్సునందు ఎట్టి వికారములను కలిగింపజాలవు. ఈ విధముగా ఇంద్రియములను తన ఆధీనములో ఉంచుకొనిన వానిని విజితేంద్రియుడు అని అందురు. సమలోష్టాశ్మకాంచన అనగానేమి? లోక వ్యవహారమున సామాన్యుడు బంగారమును విలువగలదానినిగా చూచి దానియందు ఆసక్తుడగును. రాయి, మట్టి మొదలగు వానియందు చులకన భావము కలిగియుండును. జ్ఞాని అయిన వాడు వాని వలె కాక బంగారమునందు ఆసక్తి చూపడు. రాయి, మట్టి మొదలగు వానియందు ద్వేషభావమును కలిగియుండడు. అన్నింటి అందును పరమాత్మ బుద్ధియేయుండుట వలన యోగి బంగారమునందును మట్టి, రాయి మొదలగు వాని అందును సమభావమునే కలిగియుండును. అట్టివానిని సమాలోష్టాశ్మకాంచన అని అందురు. సుహృన్నిత్యార్యుదాసీనా మధ్యస్థద్వేషం బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. సుహృదులకును మిత్రులకును మధ్యగల భేదమేమి? సంబంధమును ప్రతిఫలమును ఆపేక్షింపక ఎట్టి కారణము కూడా లేక స్వాభావికముగా ప్రేమతో హితమును గూర్చువారు సుహృదులనబడుదురు. పరస్పరము ప్రేమాదరములతో హితమునర్చుకొనువారు మిత్రులు. అరికిని
ద్వేషింపదగిన వానికిని మధ్య గల భేదమేమి? ఏదేని ఒక నిమిత్తముతో కీడు చేయు తలంచువాడును కీడు చేయువాడును వైరి అనబడును. స్వాభావికముగానే ఇతరులకు కీడు చేయుచుండువాడు ద్వేషపాత్రుడు, అనగా ద్వేషింపదగినవాడు. మధ్యస్థునకు ఉదాసీనునకును మధ్య గల భేదమేమి? పరస్పరము కలహించుకొని వారి మధ్య సంధి గూర్చువాడు పక్షపాతరహితముగా వాదికి హితకరముగా న్యాయమును గూర్చువాడు మధ్యస్థుడనబడును. పరస్పరము కలహించుకొను ఉభయపక్షముల వారి విషయమున ఎట్టి ప్రమేయమును పెట్టుకొనక ఉపేక్ష వహించువాడు ఉదాసీనుడు అనబడును. అపి అను అవ్యయ ప్రయోగము యొక్క ప్రత్యేకత ఏమి? సుహృదులు, మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, సాధువులు, సజ్జనులు తమ కుటుంబ సభ్యులు మొదలగు వారి ఎడ మనస్సులకు ప్రేమాదరములుండుట లోక సహజము. అట్లే శత్రువులు, ద్వేషింపదగిన వారు, పాపులు మున్నగు వారి ఎడ ద్వేషము, జాలి కలుగుచుండుట విదితమే. వివేకశీలురైన వ్యక్తులు కూడా ఆయా జనుల ఎడ సహజముగానే రాగద్వేషములకు లోనగుచుండుట చూచుచునేయుందురు. అత్యంత విరుద్ధ లక్షణములు గల మనస్సుల ఎడను రాగద్వేషములు భేదబుద్ధి లేకుండుట, సమబుద్ధి కలిగియుండుట మిక్కిలి క్లిష్టమైన విషయము. ద్వేషాద్వేషదుల యందును సమభావమును చూపుచుండెడి వారు ఇతరత్ర కూడా సమభావమును చూపుచుండుటలో ఆశ్చర్యమేమి? అపిచ అను ప్రయోగములు ఈ భావమునే స్పష్టపరచుచున్నవి. సమబుద్ధి అనగానేమి? సర్వత్రా పరమాత్మ బుద్ధి కలిగియుండుట వలన అట్టివారిపై అత్యంత విరుద్ధ లక్షణములు గల మిత్రులు, శత్రువులు, సాధువులు, పాపులు మున్నగు వారి ఆచరణ, స్వభావ, వ్యవహార భేదముల ప్రభావము ఏమాత్రమూ ఉండదు. ఏ సమయమునందైనను, ఎట్టి పరిస్థితులలోనూ, ఏ కారణముల వలనైనను వారి బుద్ధి యందు భేదభావము జనింపదు. అట్టి వారిని గూర్చియే ఈ సమబుద్ధి అను పదము తెలుపును.